మార్నింగ్. సో సో మేము ఎక్కడున్నాం తెలుసా? మేము హరిద్వార్లో ఉన్నాము. అండ్ నిన్న మొన్న కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ అయిండే, సో అందుకు నేను వీడియో తీయలేకపోయినాను. సో ఇప్పుడైతే మేము హరిద్వార్కి వచ్చేసాము. సో ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మనసాదేవికి వెళ్తున్నాం దర్శనంకి. సో అంతవరకు స్టే ట్యూన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము దిగిండే రూమ్ అయితే కాశీ సత్రంలో దిగాము. అండ్ ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2 బెడ్కి 1500. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను వచ్చే వీడియోలో నేను చూపిస్తాను రూమ్స్ కూడా. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము మనసాదేవికి. హరిద్వార్లో అతి ముఖ్యమైన ప్రదేశాలు హరికిపోర్, మనసాదేవి, చండీమాత. మనసాదేవి విశిష్టత నేను ఈ వీడియోలో చెప్తాను. హరిద్వార్ హిందువులు పవిత్రంగా భావించే అతి పురాతనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఉత్తరాఖండ్లో అతి ముఖ్యమైన ప్రదేశంలో ఇది ఒకటిగా చెప్పచ్చు. హిమాలయాల్లో చార్ధామ్ యాత్రకు అని పిలిచే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి బయలుదేరాలి. హరిద్వార్ ఉత్తరాఖండ్లో వస్తుంది. చార్ధామ్ యాత్రకి ప్రవేశం ద్వారం కాబట్టి దీనిని హరిద్వార్ అని పిలుస్తారు. అలాగే దీన్ని మాయాపురి, కపిలాపురి, గంగాద్వార్ అని కూడా అంటారు. హరిద్వార్ని ఇక్కడ గంగా నది ఎత్తైన హిమాలయ పర్వతాల నుంచి సమాంతరంగా ప్రవహిస్తుంది. ఇక్కడ గంగా నదిలో స్నానం చేయగా పాపాలు తొలగిపోతాయి అని నమ్మకం. అయితే మనసాదేవి ఆలయానికి వెళ్ళాలి అంటే 2 దారులైతే ఉన్నాయి. ఒకటి రోడ్వే, ఇంకోటి రోప్వే. మనసాదేవి ఆలయం హిమాలయాల్లో దక్షిణ శివాలిక్ పర్వత శ్రేణిలో బిల్వ పర్వతం అనే శిఖరం పైన ఉంది. మనసాదేవి దర్శనం అత్యంత మహిమాన్విత అని భక్తులు కోరికలో తక్షణం తీరుతాయి అని నమ్మకం. అయితే మనసాదేవి ఆలయాన్ని హరిద్వార్లో ఉన్న 3 శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు. మనసాదేవి, మాయాదేవి, చండీదేవి. ఈ 3 శక్తిపీఠాలుగా స్థానికులు చెప్తారు. మనసాదేవి కశ్యప మరియు కద్రుడి మనసులో జన్మించిన కుమార్తె. అందుకే ఈమె పేరు మనసా అని పడింది. మనసాదేవి భూమి మీద ఉన్న అన్ని సర్పాలకు అధినేత్రిగా భావిస్తారు. ఇక్కడ మనసాదేవిని పూజిస్తే సర్పదోష నివారణ జరిగి వెంటనే సంతానం కలుగుతుంది అని భావిస్తారు. ఈ ఆలయం అంతర్భాగంలో 2 దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఒకటి 8 చేతులతో, రెండవది 3 తలతో, 5 చేతులతో ఉంటుంది. గుడి ఆవరణలో ఈ రావి చెట్టు, దాని కింద చిన్న శివలింగం ఉంటుంది. అయితే ఎత్తైన బిల్వ పర్వతం శిఖరం నుంచి గంగా నది హరిద్వార్ పట్టణాన్ని సందర్శించవచ్చు. అయితే మనసాదేవి దర్శించుకొని గంగా నది ఇంకో వైపుకి వెళ్తే చండీమాతని దర్శించుకోవచ్చు. చండీమాతను దర్శించుకొని సాయంకాల వేళ హరికిపోర్ దగ్గర 6 గంటలకి గంగా ఆరతి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం తొందరగా వస్తే ముందర కూర్చొని ఆరతి అయితే చూడొచ్చు. దాని తర్వాత మీరు చార్ధామ్ యాత్రకి ఇక్కడ నుంచి బుకింగ్ చేసుకొని యాత్ర మీరు స్టార్ట్ చేయొచ్చు. అయితే మీరు బెంగళూరు నుంచి హరిద్వార్కి రావాలి అంటే హరిద్వార్కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఫస్ట్ ఢిల్లీకి అయితే రావాలి. ఢిల్లీ నుంచి మీరు హరిద్వార్కి ఒక ట్రైన్ తీసుకోవచ్చు. ట్రైన్ అయితే 7 అవర్స్ పడుతుంది. సో ట్రైన్ డీటెయిల్స్ ఏముందో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు.